కేంద్ర సహాయంతో రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కార్ రెడీ అయింది. మొత్తం 170 కోట్లతో ఇప్పటివరకు కాలేజీల్లో అభివృద్ధి పనులు చేపట్టింది. నాక్ గుర్తింపు పొందిన రాష్ట్రంలోని 20 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మౌలిక సదుపాయాల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ. ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టింది సర్కార్. కేంద్రం సహాయంతో డిగ్రీ కాలేజీలను మోడల్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయడంతో పాటు 2 వర్సిటీల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టింది. అన్ని విధాలుగా డిగ్రీ కాలేజీలు, వర్సిటీలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 60% వాటాతో పాటు రాష్ట్ర వాటా 40%తో కలిపి పనులు చేపట్టింది సర్కార్. కొత్త మోడల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటు, 2 వర్సిటీలలో వసతులు, కొత్త మోడల్ కాలేజీ ఏర్పాటు, 3 కాలేజీలకు మోడల్ హోదా కల్పించడంతో పాటు 33 కాలేజీలలో వసతులు కల్పించేందుకు ఇప్పటి వరకు మొత్తం 170 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టింది. మోడల్ డిగ్రీ కాలేజీలకు ఒక్కోదానికి 12 కోట్లు కేటాయించింది. మరో 3 వర్సిటీలు, నాక్ గుర్తింపు పొందిన 20 డిగ్రీ కాలేజీల అభివృద్ధికి 100 కోట్లకు ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపించారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్, మహబూబ్ నగర్ లో కల్వకుర్తి, నిజామాబాద్ లో ఎల్లారెడ్డి, ఆదిలాబాద్ లో లక్సెట్టిపేటలో ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తోంది సర్కార్. వరంగల్ జిల్లాలో పింగళి ప్రభుత్వ బాలికల డిగ్రీ కాలేజ్, హైదరాబాద్లోని డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, కరీంనగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను మోడల్ కాలేజీలుగా హోదా పెంచనుంది. కొత్తగా కాకతీయ, పొట్టి శ్రీరాములు, శాతవాహన యూనివర్సిటీలతో పాటు నాక్ గుర్తింపు పొందిన 20 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ.